మరి ఈ సాంగ్ చేసేటప్పుడు మీకు ఏమైనా కొంచెం ఇబ్బందులు గట్రా ఏమైనా తలెత్తాయా? ఇబ్బందులు ఏముంటాయమ్మా, మేము మామూలుగానే ఉన్నాము, మాకు తగ్గట్టుగానే అయితే మంచి క్వాలిటీగా చేద్దాము అనేం లేదు. మాకు దగ్గరలో అనుకూలంగా చెప్పాము ఆ అబ్బాయికి, అయ్యా మా పరిస్థితి ఇది. ఆ అబ్బాయి కూడా రాముడు పాటే గంకులు చేద్దామని చెప్పి చాలా మనసు పెట్టి చేశాడు అబ్బాయి. ఆయన శ్రీరాముడు అన్ని వైపుల నుంచి నడిపించాడు మీకు ఈ సాంగ్ ఇప్పటికీ నడిపిస్తూనే ఉన్నాడు. అవును, అది మాత్రం నిజమే. అండ్ ఇప్పుడు మీరు ఇంత పాపులర్ అయ్యారు కదా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు కూడా ఫేస్ తెలుస్తుంది, ఎందుకంటే ఈ పాట చెప్పుకొని ఎవరెవరో చాలా మంది ఫేమస్ అయ్యారు. సో ఈ మధ్యకాలంలో మీరు కూడా కనిపిస్తున్నారు. మీకు అప్రిషియేషన్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందా బాగా, అంటే బాగా పాడావని సినిమా వాళ్ళ దగ్గర నుంచి కానీ? ఓకే, ఎవరెవరు? మరి నాకు ముందుగా హైదరాబాద్ నుంచి నాగేంద్ర బాబు గారు కబురు చేశారని ఫోన్ వచ్చింది. నాగబాబు గారు ఎన్ మీడియాలో ఇంటర్వ్యూ వల్ల నాగబాబు గారు ఫోన్ చేశారని వచ్చింది. సరే, వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో మధ్యలో చరణ్ అర్జున్ గారి మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారి టాపిక్ వచ్చి వారిని ఫోన్లో మాట్లాడిచ్చారు. మాట్లాడిస్తే ఆయన అన్నాడు, ఈ రక్కుల తిలక పాడిన ఆయన కోసమే నేను వెతుకుతున్నాను, నంబర్ కనపడలేదు, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒక్కసారి మ్యూజిక్ స్టూడియోకి పంపించమన్నారు. సరే, అయిపోయిన తర్వాత మణికొండలో ఆయన స్టూడియోకి వెళ్ళిన తర్వాత ఈలోపు ఆయన డైరెక్టర్ని నిర్మాతని వాళ్ళందరిని కూడా పిలిపించి ఆయన ఏ చికిత్స అనే మూవీ తీస్తున్నాడు. ఆ మూవీలో వినాయక చవితి సందర్భంలో వచ్చే సాంగ్ ఒకటి ఉంది, మంచి బీట్ మీద ఉంటది అనమాట. ఈ సాంగ్ ఈయన చేత పాడిస్తున్నానని చెప్పాడు వాళ్ళు. వాళ్ళు కూడా ఆ పాట విని 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 మేము కూడా అభిమానులు వీనికి ఈ పాట ఆయన చేత పాడిద్దామన్నారు. అప్పుడు ఒక పల్లవి కూడా పాడా. ఏదో ఒకసారి మా కోసం పాడతారా? గణ గణ గజానన గల్లీ గల్లీ నీ కీర్తన, జన జన జగాపన నీ జెండలే మా గుండెన, ఇక సందేల మేమంత గుంపైతము, నీకు సందాలు దండిగా పోగేస్తాము, దూల్పేటకు మేమంతా పోయొచ్చినాం, ధూమ్ధాముగా నిన్నే తోల్కొచ్చినాం, తెగసిందేసినాం పొగ మందేసినాం, 9 ఒద్దులు పనులన్నీ బంద్ చేసినాం, జై బోలో శ్రీ గణేశుకి పూల్దాలో అన్న విఘ్నేశుకి. సో నెక్స్ట్ వచ్చే వినాయక చవితికి ఈ సాంగ్ దుమ్ము లేపబోతుంది. శ్రీరామనవమికి రఘుకుల తిలక అయిపోయింది, నెక్స్ట్ వినాయక చవితికి రెడీగా ఉన్నారు. అంటే ఇప్పుడు మేము మీ గాత్రాన్ని సినిమాల్లో కూడా వినొచ్చు. సో ఇంకా ఆఫర్స్ ఏమైనా వచ్చాయా? ఇక ఆ ఇంటర్వ్యూ అయిపోయి ఆయన కలిసిన తర్వాత ఇక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఈలోపు మళ్ళీ ఫోన్ చేసి నాగబాబు గారు ఉండమన్నారు, రేపు మిమ్మల్ని కలుస్తారని చెప్పారు. ఉన్న తర్వాత ఆ మరుసటి రోజు లైవ్ స్టూడియోలో నాగబాబు గారు, సినిమా యాక్టర్ భరణి గారు, మొగుల్ రేకులు సాగర్ గారు, వీళ్ళందరూ కూడా కలవటం జరిగింది. నాగబాబు గారు 1.5 గంట సేపు మాట్లాడారు. మీ పాట నేను ఆయన బేసిక్గా ఏం చెప్పంటే, పవన్ కళ్యాణ్ దేవుడిని నమ్ముతాడు, మా అన్నయ్య చిరంజీవి గారు నమ్ముతారు, నేను పెద్దగా దేవుడిని నమ్మను, నేను నాస్తికుణ్ణి, అయినా రాముడు నాకు హీరో, ఈ పాట వినకుండా ఉండలేకపోతున్నానని చెప్పి చాలా అభినందించి గిఫ్ట్గా 10,000 రూపాయలు కూడా ఇచ్చారు ఆయన. ఇక ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రీసెంట్గా మన 30వ తేదీ మన ఆంధ్రప్రదేశ్ అమరావతి పునర్నిర్మాణం రోజు మంగళగిరి జేబేరి క్యాపిటల్స్లో మన కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు వారి నివాసానికి పిలిపించుకొని శాలువతో సత్కరించారు. మంచి అప్రిసియేషన్ అయితే వస్తుంది. చాలా మంది పిలుస్తున్నారు. మే 22 కర్నూలు కూడా టీజీ భరత్ గారు వారిని పిలుస్తున్నారంట ఒక కార్యక్రమానికి, ఆయన చేత సన్మానం అని చెప్పారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. బిజీగా ఉంది మీ లైఫ్. ఇంకా రఘుకుల తిలక సాంగ్ నుంచి బిజీ అయిపోయారు మొత్తం.